అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ పోల్చి చూద్దాం. గుర్తించడం, సంఖ్య ఆధారంగా అర్థం చేసుకొని విశ్లేషించడం, పొడవు, కొలత, బరువు, పరిమాణం గురించి అర్థం చేసుకొని వాటిని పోల్చడం. ఈ యాక్టివిటీ చేయించడానికి కార్యకర్త కొన్ని గురకరాళ్ళు, పూసలు, గింజలు, కర్రలు, దిమ్మెలు, సహజంగా దొరికే ఆకులు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత ఆధార్శీల పేజీ నెంబర్ 34 నుండి 37 వరకు ఉన్న యాక్టివిటీస్ని చూసి పిల్లలతో చేయించండి. ఇక్కడ ఒక కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీ చేపిస్తున్నారు. ఎలా చేపిస్తున్నారో చూద్దామా? ఏ బాటిల్ పొడవుగా ఉంది, ఏ బాటిల్ పొట్టిగా ఉంది? ఏ పొడవు? ఇది పొట్టి. ఈ రెండు కర్రల్లో ఏది పొడవు? ఇది పొడవు, ఇది పొట్టి. రాయి పొడవుగా ఉంటుందా, ఆకు పొడవుగా ఉంటుందా? రాయి పొడవుగా ఉంటుందా, ఆకు తేలిగ్గా ఉంటుంది. ఏ పూలు ఎక్కువ ఉన్నాయి? ఈ పూలు ఎక్కువ ఉన్నాయి, ఈ పూలు తక్కువ ఉన్నాయి. విత్తనం పెద్దగా ఉందా? గుండి చిన్నగా ఉంది, విత్తనాలు పెద్దగా ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు ఏ ఎక్కువ ఉన్నాయి? విత్తనాలు ఎక్కువ ఉన్నాయా, గుండీలు ఎక్కువ ఉన్నాయా? గుండీలు ఎక్కువ ఉన్నాయి, విత్తనాలు తక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ రాళ్ళు ఎక్కువ ఉన్నాయా, పూలు ఎక్కువ ఉన్నాయా? పూలే ఎక్కువ ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు రాయి బరువా, ఆకు బరువా? రాయి బరువు, ఆకు తేలిక. అర్థమైందా? ఇది పొడవు, ఇది పొట్టి. ఈ కర్ర పొడవుగా ఉంది, ఈ కర్ర పొట్టిగా. ఇక్కడ ఉన్న అంగన్వాడీ కార్యకర్త వివిధ వస్తువుల పరిమాణాలని, పొడవును, బరువును గురించి అవగాహన చేసుకోవడానికి చిత్రాల్లో చూపిస్తున్నట్టుగా వివిధ వస్తువులను ఉపయోగిస్తున్నారు కదా. అదేవిధంగా పెద్ద, చిన్న, పొడవు, పొట్టి, బరువు, తేలిక వంటి భావాలను తెలుసుకునేందుకు వివిధ వస్తువులను ఉపయోగిస్తున్నారు. అయితే రండి, ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీ కేంద్రంలో చేద్దాం. థ్యాంక్ యూ.